నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పుత్రదా ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే పుత్రదా ఏకాదశి వెనుక ఉన్నటువంటి ప్రామాణిక గ్రంథాలలో ఉన్నటువంటి కథ ఏంటో పరిశీలిద్దాం. పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ పుత్రదా ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యతను, కథను మనం పరిశీలించినట్లయితే, ఒకానొక సమయంలో భద్రావతి అనే పేరు కలిగినటువంటి రాజ్యాన్ని సుకేతుమంతుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు చంపక. ఈ సుకేతుమంతుడు, చంపక ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ధర్మ మార్గంలో ముందడుగు వేస్తూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ వీళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సంతానం కోసం ఈ దంపతులు తీర్థయాత్ర చేయటం ప్రారంభిస్తారు. తీర్థయాత్రల సందర్భంగా పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు సుకేతుమంతుడి భార్య చంపక కొంతమంది మహర్షులను కలుసుకుంటుంది. ఆ మహర్షులు ఈ చంపకతో, ఈరోజు పుష్య శుక్ల ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు, ఈరోజు ఏకాదశి వ్రతాన్ని చేసి ఆ వ్రత ఫలితాన్ని నీ భర్తకు దానంగా ఇచ్చినట్లయితే అతి త్వరలో మీకు సంతానం కలుగుతుందని పలుకుతారు. ఆ మహర్షులు చెప్పిన విధంగానే చంపక ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని చేస్తుంది. అంటే పగలంతా ఉపవాసం ఉండి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ, రాత్రికి మొదటి జాము వరకు జాగరణ చేస్తూ, విష్ణునామస్మరణ చేస్తూ, విష్ణు స్తోత్రాలు పారాయణ చేసి, మర్నాడు ద్వాదశి రోజు మళ్ళీ విష్ణువుని పూజించి, ఆ తర్వాత ఒకరికి భోజనం పెట్టి ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఇలా ఏకాదశి వ్రతం చేసి ఆ ఏకాదశి వ్రత పుణ్య ఫలితాన్ని తన భర్తకు దానంగా ఇస్తుంది. మహర్షులు చెప్పిన విధంగా అతి త్వరలోనే వాళ్ళకి చక్కటి సంతానం కలిగిందని మనకి ఈ ఏకాదశికి సంబంధించిన కథల్లో చెప్పడం జరిగింది. అందుకే దీన్ని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో సంతానపరమైన దోషాల వల్ల సంతానం కలగటం ఆలస్యమవుతున్న తరుణంలో పుత్రదా ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల త్వరలో సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఈ పుత్రదా ఏకాదశి సందర్భంగా విష్ణువుని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. శ్రీమన్నారాయణమూర్తి చిత్రపటానికి తులసి మాలికను అలంకరించి తెల్లగన్నేరు పూలతో కానీ, నందివర్ధనం పూలతో కానీ, తుమ్మి పూలతో కానీ, జాజి పూలతో కానీ విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణుమూర్తికి సంబంధించిన నామాలు జపించుకోవాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ అష్టాక్షర మంత్రం, ద్వాదశాక్షర మంత్రం, ఈ రెండు చదువుకుంటూ విష్ణువుని తులసి దళాలతో పూజించాలి. తులసి మాలికను ధరించి విష్ణువుని పూజించడం, లేదా తులసి మాలికతో అష్టాక్షరి మంత్రజపం చేస్తూ విష్ణువుని పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే విష్ణువుని పూజించిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం, తీపి పదార్థాలు నివేదన చేయటం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం, దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా పుత్రదా ఏకాదశి సందర్భంగా విష్ణువుని పూజించినట్లయితే విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, సంతానం జీవితంలో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర. అందరికంటే గొప్పదాత ఎవరంటే లోభి గొప్పదాతట. ఎందుకంటే కృపణేన సమోదాత నభూతో నభవిష్యతి అస్పృశన్నేవ విత్తానయ పరేభ్య దదాత్యసౌ. వాడు ముట్టుకోకుండా దానం చేసేస్తట్టండి అందరికీ లోభి. ఎందుకంటే వాడు చచ్చాక వాడి సంపద అందరూ తీసుకుంటారుగా, అందుకు వాడు చేతితో ముట్టి ఇవ్వకుండా అందరికి ఇచ్చేసేట. అందుకు వాడు గొప్పదాతట. ఎంత గొప్పగా చెప్పారు. అలాంటి దాతలు అవ్వాలనుకోవద్దు, కానీ అంత మహాదాతలు అవ్వాలని అనుకోకూడదు ఇక్కడ. సరే, మొత్తానికి లోభత్వం ఎంత భయంకరం అండి ఇక్కడ. తర్వాత ప్రవృత్తి,
మునుపు చెప్పినట్టుగా దేనిలో ఒక దాన్ని ప్రవర్తించడం, పనులు పెట్టుకోవడం అన్నట. అంటే ఇక్కడ ప్రవృత్తి అంటే ప్రవర్తన అంటే సామాన్య చేష్ట అన్నాడు. ఏదో ఒక క్రియ చేస్తూ ఉండాలి వాడికి. ఇలా పనులు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాడు, దాంతో వాడికి సంతోషం. ఇదవగానే ఒకటి యాక్టివిటీ ఉండాలి. కొందరికి అది లేకపోతే ప్రమాదం. అందుకే ప్రవృత్తి ఒక విధంగా మంచిది తమోగుణం కంటే. కానీ ప్రవృత్తి ఏదో పని చేస్తుంటాడు ఇక్కడ. దాని తర్వాత కర్మణం ఆరంభ, ఈ ప్రవర్తన చేసే లక్షణం చేత ఏదో ఒక పని ఇదవగానే మరొకటి ప్రారంభిస్తుంటాడు. దీనికి ఏమైనా అర్థం చెప్పారంటే ఫలాకాంక్షతో పనులు చేస్తాడు. ఈ ప్రవృత్తి లక్షణం చేత ఈ ఫలం కోసం ఇది, ఈ ఫలం కోసం ఇది, ఇదే పని, ఈ స్కీము దానికోసం, ఆ స్కీము దానికోసం, ఇలాగా. అయితే అది ఎలాగైనా సాధించాలనుకుంటాడు గనక వాడికి సాత్విక ప్రవృత్తి తక్కువ ఉంటే అధర్మ రూపంలోనైనా సాధిస్తాడనుకుంటాడండి. అది వచ్చింది ప్రమాదం ఇక్కడ. అది అధర్మానికి తీసుకెళ్తుంది. అనేక పాపాలకు కారణం ఇది. అధర్మం వైపు తీసుకెళ్తుంది. వాడికి తెలుసు, అయినప్పటికీ వాడి కర్మ ప్రవృత్తి ఎక్కువ గనక, కర్మకి ఫలమే ప్రధానం గనక ఫలం ఎలాగోలో సంపాదించాలి అనుకుని ప్రవర్తిస్తూ ఉంటాడు. ఫలంతో సంఘం అంటే ఇదండి. ఫలంతో సంఘం ఏర్పడితే ఎలాగైనా ఫలం పొందాలి. వాడికి భగవంతుడు లేడు, ధర్మం లేదు, ఫలమే ప్రధానం కదా. అందుకే ఫలాకాంక్ష విడిచిపెట్టు భగవానుడు చెప్పాడు. ఆ మాట జాగ్రత్తగా వింటే అవినీతిని వదిలేస్తాం. కానీ ఫలము ప్రధానమైనప్పుడు ఎలాగోలా సంపాదించాలనుకుని చెయ్యరాని పాపాలు చేస్తూ ఉంటారు. కనుక ఇది పాపహేతువు, ప్రమాదకారి కూడా. అశమహ, ఇలాగే నిరంతరం ఏదో పెట్టుకునేవాడికి వచ్చే లక్షణం ఏంటంటే అశమహ అంటే వాడికి ఎప్పుడు శాంతి ఉండదు, ఎప్పుడు ఏదో ఆందోళన అన్నారు ఇక్కడ. ఏమిటయ్యా దీనికి సరిగ్గా నిర్వచనం అంటే, ఇలాంటి పనులు ఒత్తిళ్ళు పెట్టుకుని వాడికి ఉండే లక్షణం ఏంటంటే హర్షరాగాది ప్రవృత్తి అశమహ అన్నారు భగవత్పాల్ వారు. ఎప్పుడు ఏదో మిడిసిపడి గెంతుతూ ఉంటాడండి. ఓ ఆనందం, నాకు వచ్చేసిందో ఇవాళ దొరికిపోయిందని. వెంటనే రాలేదండి. మళ్ళీ ఆ కర్మల వల్ల ఏర్పడే ఒకానొక ప్రీతిభావం, దానితో అటాచ్మెంట్. ఈ హర్షరాగాదులు ఉద్రేకమే అశమహ అన్నారు ఇక్కడ. శాంతి లేకుండా ఉండే స్థితి. అందుకే కర్మలంపటలకు ఆందోళనలు ఎక్కువ. తర్వాత స్పృహ అనే మాటకి భోగలాలస అని అర్థం అని చెప్పారు ఇక్కడ. నిరంతరం స్పృహ. ఇది ఎలాంటిదంటే అక్కడేదో చూశానుగా అది నేను తెచ్చుకోవాలి. ఇది పరద్రవ్యాభిలాష కాకపోయినప్పటికీ కూడా అందరి దగ్గర ఉన్నది గమనించడం, తనకు రావాలనుకోవడం. వీడికి అవసరమా లేదో చూడు. వాడు 4 అంతస్తులు కట్టాడు కదా, నేను మరొక్కడికి ఎక్కువ కట్టేద్దాం. ఇంట్లో ఉండేది మాత్రం ఒకరు ఇద్దరు, కానీ వాడికంటే ఎక్కువ కనబడాలి. ఇలా అవసరం లేకపోయినప్పటికీ కూడా పరద్రవ్యాభిలాష కలగడం, భోగలాలస, నిరంతరం వాడు స్పృహ అంటే కాన్షియస్నెస్. అది దేని మీద ఉంటుందయ్యా అంటే నిరంతరం భోగలాలస మీదే ఉంటుంది. ఈ భోగం అనుభవించాలి, లగ్జరియస్ లైఫ్ అనేటువంటి కోరిక వాడికి ఉంటుందండి. వాడు ఎక్కడ సర్దుకోడు, వాడికి ఉండాల్సిందే లగ్జరీస్. వాటిలో భోగలాలస తిరగాలి. ఇది రజోగుణం ఉన్నవాడికి అటువంటి భోగలాలస ఉంటుంది. భోగంతో దర్పం చూపిస్తాడు. ఇవన్నీ దాని యొక్క లక్షణాలు. అయితే కొన్నే చెప్పాడు, మిగిలిన చెప్పలేదంటే మిగిలిన మన ఊహలతో తెలుసుకోవాలి ఇక్కడ, వీటి వల్ల పుట్టేవి. కనుక వాడిలో ఎప్పుడైతే ఇటువంటి ప్రవృత్తి, లోభము, అనేక కర్మలు చెయ్యడము, ఆందోళనలు, చిరాకులు, అసహనాలు, భోగలాలస కనబడ్డాయో అప్పుడు వాళ్ళ రజోగుణం వృద్ధి చెందిందని తెలుసుకో. వాడి తర్వాత తమోగుణం వృద్ధి చెందిందని ఎలా తెలుస్తుందండి? కొంత తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికే. అప్రకాశ అప్రవృత్తిశ్చ అంటే సత్వగుణంలో ఉన్న ప్రకాశము లేదు, రజోగుణంలో ఉన్న ప్రవృత్తి లేదు. అప్రకాశ అప్రవృత్తిశ్చ. ప్రవృత్తి అంటే ఏదో ఒక యాక్టివిటీ, అది లేదు వీడికి. తమో ఏమీ చేయడు వాడు ఇక్కడ. ఇక అప్రకాశ, ఇదివరకట్లా సర్వము గ్రహించగలిగే తెలివి అంతకంటే లేదు. ఈ రెండూ లేవు. ప్రమాదం మోహ ఏవచ, ఈ రెండు కరడుగట్టుంటాయండి. ప్రమాదము, మోహము, ఈ రెండు ఉంటాయి. తమస్యేతాని జాయంతే. ప్రమాదం అంటే ఏమరపాటు, కర్తవ్య కర్మల్ని చెయ్యకపోవుట ఒకటి. విషయాల్ని గ్రహించలేని లక్షణం అప్రకాశము. అలాగే పనుల యందు చురుకుతనం లేకపోవడం అప్రవృత్తి. ఏమరపాటుతనము, కర్తవ్య కర్మలు చెయ్యకపోవట ప్రమాదము. సత్యాన్ని తెలుసుకోలేకపోవడం మోహము అని చెప్తున్నాడు ఇక్కడ. అప్రకాశ అనే మాటకు మరొక అర్థం ఏం చెప్పారంటే అవివేక అత్యంతం అన్నాడు. అత్యంతమైన అవివేకమే అప్రకాశం అన్నాడు. వివేకం అంటే ఇది వేరు, అది వేరు, ఇది మంచి, ఇది చెడు, సదసద్వివేకం అంటాం. సదసద్వివేకం బాగా ఉంది ఎవరికి? హిరణ్యకశిపుడికి. చదివిన సదసద్వివేక చతురత కలుగునన్నాడు. వాడు చెప్పిన సదసద్వివేకం సత్ అసత్ ఆ వివేకం కాదండి. వాడు చెప్పిన సదసద్వివేకం లోకంలో పనికొచ్చేవి, పనికిరానివి. అది వాడి దృష్టి ఇక్కడ. రజోగుణం యొక్క లక్షణం అది. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. హృదయన్నామ కిమితి స్వతో వేత్స్యసి చింతనాత్ ప్రత్యభిజ్ఞాయతే శాంత్యా హృదయే సద్గురు సఖే. కొంచెం లోతైనటువంటి విషయంలోకి తీసుకెడుతున్నారు స్వామీజీ ఈ సూక్తిలో. గత సూక్తిలో మహిమాన్వితుడైనటువంటి మహాత్ముడిని గుర్తించడం ఎలాగా అనే ప్రశ్న వేసి, ఎవరి సన్నిధానంలో ఉన్నప్పుడు నీ హృదయంలో అప్రయత్నంగా అకారణంగా ప్రశాంతి నెలకొని సుస్థిరంగా ఉంటుందో అతడే నిజమైన మహాత్ముడు, అదే నిజమైన మహిమ అని ఒక మాట చెప్పారు. నీ హృదయంలో అంటున్నావు కదా, హృదయం అంటే ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం ఈ సూక్తి. వెళ్ళాం, మంచి ప్రసాదం పెట్టారు పంచభక్ష్యాలతో, చాలా సంతోషం అయిపోయింది. అక్కడ చాలామంది విఐపీలు కనిపించారు, ఇంకా సంతోషం అయిపోయింది. అదంతా ప్రశాంతిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అదే ఆ ప్రశాంతి కాదయ్యా. నీ హృదయంలో ప్రశాంతి కావాలి, అది అకారణ ప్రశాంతి కావాలి, అది సుస్థిర ప్రశాంతి కావాలి అన్నారు గత సూక్తిలో. హృదయంలో ప్రశాంతి అంటారు ఏమిటండి? హృదయం అంటే ఏమిటి? హృదయం నామ కిమితి స్వతో వేత్స్యసి. హృదయం అంటే ఏమిటనేది నువ్వు స్వయంగా తెలుసుకోవాలయ్యా. అది ఇంకోటి జీవితం వచ్చేది కాదు. స్వయంగా అంటే ఎట్లా తెలుస్తుందండి? చింతనాత్, దాని మీద మనస్సు పెట్టు. హృదయం అంటే ఏది, హృదయం అంటే ఏది అని నువ్వు అన్వేషణలో ప్రారంభిస్తే అది నీకైతే తెలుస్తుంది. యోగ విద్యలో కూడా ఇట్లాంటి రహస్యాలు ఉన్నాయి. ప్రాణం అంటే ఏది, అపానం అంటే ఏది అని. లోపలికి పీల్చేది ప్రాణము, బయటికి వదిలిపెట్టేది అపానం, ఇట్లాంటి మాటలు అనుకుంటూ ఉంటారు. అది కాదు. ప్రాణం అంటే ఏమిటి అని మనస్సు మీద ధారణ చేయాలి. దాని మీద ప్రాణాన్ని గుర్తించగలుగుతాడు. ఆ ప్రాణానికి స్థానచలనం కూడా కలిగించగలుగుతాడు. నాభిస్థానం, హృదయస్థానం, ఊర్ధ్వస్థానం, అనేక స్థానాల్లో దాని ప్రాణాన్ని పెట్టే విధానం చెప్పాడు. గుర్తించగలగాలి. ప్రత్యభిజ్ఞాయతే. ప్రత్యభిజ్ఞాయతే అనే పదం ఎప్పుడు వస్తుంది? పూర్వం తెలుసుకుని మరిచిపోతే దాన్ని మళ్ళీ గుర్తుపెడితే దాని ప్రత్యభిజ్ఞ. ఎవరన్నా చూసాం, చాలా రోజులు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కనిపించాడు, ఎక్కడో చూసినట్టుంది అని కొంతసేపు ఇలా గడ్డం పిక్కున్నాం. ఉన్నట్టు మెరిసింది, రే ఇప్పుడు రామగారు అబ్బాయిరా అన్నాం. ప్రత్యభిజ్ఞ అయితే గుర్తుపెట్టేసాం. అలాగే హృదయం అనే దాన్ని మనం ఎప్పుడో పూర్వజన్మల్లో ఎప్పుడో చూసాం, కానీ అనేక జన్మల్లో వచ్చిన వ్యవధానంతో మర్చిపోయాం దాన్ని. ఇవాళ మళ్ళీ మనమే అన్వేషణ చేయాలి. దేని ద్వారా? చింతన. నువ్వు చింతన చేయాలి. దాని గురించినటువంటి ఏకాగ్రమైనటువంటి ధ్యానం చేయాలి. చింతనం అంటే ధ్యానం అంటారేమిటండి? జై చింతాయాం అని ధాతువు. చింతనమన్నా ధ్యానమన్నా సంస్కృతంలో ఒకే అర్థం. ధ్యానం చేయాలి దాని మీద. అంటే మనస్సుని ఏకాగ్రం చేసి హృదయం అంటే ఏది, హృదయం అంటే ఏది అన్వేషణ చేస్తే లోపల నీకు ఒక హృదయ స్థానీయమైనటువంటి ఒకనొక పదార్థ విశేషం స్వయంగా అనుభూతిలోకి వస్తుంది. అది అనుభూతిలోకి వచ్చాక అది ప్రశాంతంగా ఎప్పుడుంది, ఉద్విగ్నంగా ఎప్పుడుంది అనే విషయం కూడా స్వయంగా అనుభూతిలోకి వస్తుంది. అది అనుభూతిలోకి వచ్చాక అకారణమైన ప్రశాంతి ఏది, సుస్థిరమైన ప్రశాంతి ఏది కూడా అనుభవంలోకి వస్తుంది. అలా అనుభవంలోకి వస్తే సుస్థిర శాంతిని కలిగించేటువంటి సన్నివేశం ఏది నువ్వు గుర్తించిన హృదయంలో? ప్రత్యభిజ్ఞాయతే శాంతియా సద్గురు. హృదయంలో గుర్తిస్తావు గురువు. నువ్వు ఎదుర్కొన్నటువంటి మనిషి గడ్డాలు ఉన్నాయా, గడ్డాలు లేవా, ఎర్రబట్టలు ఉన్నాయా, ఎర్రబట్టలు లేవా, పొడుగ్గా ఉన్నాడా, పొట్టుగా ఉన్నాడా, వీటిని బట్టి కాదు గురువుని గుర్తించేది. దీన్ని బట్టి గుర్తించాలి. హృదయంలో కలగాలి శాంతి. హృదయాన్ని గుర్తించాలి. ఎలాగా? హృదయం అంటే ఏమిటో ధ్యానించి. ఇది సూక్ష్మం. నేను గురువు కోసం రామభజన చేశానండి, గురువు కోసం కృష్ణ భజన చేశానండి, గురువు కోసం గురు భజనే చేశానండి అంటే అన్నీ ఒప్పుకుంటారు మహాత్ములు, ఏది కాదనరు, ఏదో ఒకటి చేస్తున్నావు కదా చేయని అని. అసలైన రహస్యం ఏంటంటే హృదయం అంటే ఏమిటి అన్వేషణ నువ్వే చేయాలి ధ్యాన రూపంగా. హృదయాన్ని గుర్తించగలగాలి. హృదయంలో ఉండేటువంటి హృదయంలోకి ప్రవేశించే శాంతిని గుర్తించగలగాలి. దాంట్లో ఉండేటువంటి శాశ్వతత్వాన్ని గుర్తించగలగాలి. తద్వారా నువ్వు గురువుని గుర్తించాలి అని ఒక గంభీరమైనటువంటి లోతైనటువంటి సిద్ధాంత భాగ నిబిడమైనటువంటి ఒక ఉపదేశం చేస్తున్నారు. దీనిలో ఇంకా చాలా రహస్యం ఉంది. సద్గురువుల యొక్క అనుగ్రహం ద్వారా మీకు అందరికీ కూడా ఆ రహస్యాలన్నీ సువ్యక్తముగాక. జయ గురుదత్త. సహస్ర
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:01. తిథి ఏకాదశి రాత్రి 7:29 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి 3:52 వరకు, వర్జం రాత్రి 7:35 నుంచి 9:17 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:32 నుంచి 5:16 వరకు, అమృతకాలం రాత్రి 12:34 నుంచి 2:13 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:15. నేటి విశేషం ఆదివారం సర్వేషాం పుత్రద ఏకాదశి, రైవత మన్వాది, ద్విపుష్కర యోగం ఉన్నాయి. ఈ ద్విపుష్కర యోగం రాత్రి 3:52 నుంచి సూర్యోదయం వరకు నడుస్తుంది కాబట్టి ఆ సమయంలో సామాన్యంగా నిద్రపోతుంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ సమయంలో కూడా కోపం కానీ లేకపోతే ఆపరేషన్లు కానీ లేకపోతే అప్పులు ఇవ్వడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు. ధార్మిక కార్యాలు పుణ్యకార్యాలు చేయవచ్చు. పుత్రద ఏకాదశి కావడం వల్ల ఈరోజు చక్కగా ఉపవాసం ఉండి ఆ రాత్రి జాగారం చేస్తూ భగవత్స్మరణ చేయడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. కలిగిన సంతానం ఉత్తమంగా తయారవుతుంది. అలాగనే రైవత మన్వాది ఉన్న కారణంగా పితృదేవతారాధన వలన పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఇక ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యోదయానంతరం చక్కని సూర్య నమస్కారాలు చేసి మధ్యాహ్నపు వేళ పాయసం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. ఆ ప్రసాదంగా తీసుకోవడం మన ఉపవాసానికి ఏమీ భంగకారి కాదు. దాన్ని హవిర్ద్రవ్యం అంటారు. దాన్ని తినవచ్చు. నేటి ఆణిమిత్యాలు. సమర్థుడికి ఎదురు లేదు, అసమర్థుడికి ఎదుగుదల లేదు. అంతటి దయాశాలిగా ఉన్నటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణ కరము పాదములు చూప, ఈ యుగంలో నా పాదములు నమ్మండి, నీకు తీరని కోరిక ఉండదు అని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా కిందకి పెట్టి తన పాదములను చూపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ సుప్రభాతంలో చదువుతుంటాం కదా, ప్రాయస్వ చరణో పుంసాం శరణ్యత్వెనపాణిన కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం అంటాం. స్వామి, నువ్వు పరమ కారుణ్యంతో పరమ దయతో మేము ఏమి ఆశ్రయించాలో దానిని నువ్వే చూపించావు. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. తన కడగంటి చూపు అనబడేటటువంటి వెన్నెల చేత లోకాన్నంతటినీ కూడా చల్లబరుస్తుంటాడు. అంతటి కరుణా దృక్కులతో ఉంటాడు ఆయన. తన చేతితో తన పాదములు చూపిస్తూ ఉంటాడు. ఎవరు ఆయన పాదములను మనసులో పెట్టుకున్నారో, పాదములు అన్న మాటకు అర్థం ఏమిటి? అవి గతికి చిహ్నం, కదలడానికి నడవడానికి కారణమవుతాయి. మన నడత దేనిని ఆశ్రయించి ఉండాలి? చేరవలసిన లక్ష్యము పరమేశ్వరుడు. పరమేశ్వరుణ్ణి
చేరడానికి మార్గము ధర్మము. ఆ ధర్మము ఈశ్వర ప్రోక్తము. ధర్మానురక్తిని పొంది ఉండండి అని చెప్పడానికి ఎవరు నా పాదములను పట్టుకుంటారో వారికి ఈ సంసారం అనేటటువంటి సముద్రము నడుములోతు మాత్రమే వస్తుంది. వాళ్ళు ఈ సంసారమన్న సముద్రంలో మునిగిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి జనన మరణ చక్రమనందు అదే పనిగా తిరగవలసినటువంటి అగత్యము నుండి విడుదల పొందుతారని చెప్పడానికి వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ. అలా ఉండమని ఎవరూ చెప్పలేదు. అది విగ్రహం కాదు, సాక్షాత్తు స్వామి ఇలా పెట్టి చూపిస్తున్నాడు. పైగా ఇలా పెడితే ఏదైనా నేను ఇస్తాను, బెంగపెట్టుకోవద్దని. అందుకే లోకానికంతటికీ కూడా అన్నీ ఇవ్వవలసి వస్తే ఆ చేతితోనే ఇస్తాడు. అందుకే అభిషేకం చేసినప్పుడు ఆ చేతి మించి పడిన పదార్థాన్ని పట్టి తీర్థంగా ఇస్తూ ఉంటారు. అటువంటి పరమ దయ కలిగినటువంటి స్వామి తన కుడి చేతిని ఇలా పెట్టి పాదములు చూపిస్తూ ఉంటాడు. వెంకటేశ్వర పాదములకు ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదములను మామూలుగా దర్శనం చేయడం కూడా అంత గొప్ప విషయమే, అందులో ఏమీ సందేహం లేదు. అందుకే 1-4 మార్లు ఆ పాదములను మనసులో ధరించడానికి వీలుగా భావన చేస్తూ ఉంటారు. ఆ పాదములను పైన చూడడం ఒకెత్తు, అడుగున చూడడం ఒకెత్తు. తామ్రోదరజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ ఉద్యున్నకాంసుభిరుధస్త శశాంకభాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆయన పాదముల యొక్క పైభాగం చూస్తే నల్లటి కాంతులతో ఇంద్రనీలమణులను తిరస్కరిస్తుందిట. అలా ఉంటాయి ఆ పాదాల యొక్క ఉపరితలముల యొక్క కాంతులు. అడుగు భాగం ఎంత ఎర్రగా ఉంటాయంటే అవి పద్మరాగమణుల యొక్క కాంతులను తిరస్కరిస్తాయి. ఆ గోళ్ళ యొక్క చివరి నుంచి వచ్చేటటువంటి తెల్లటి కాంతులు చంద్రుడి యొక్క కాంతులను తిరస్కరిస్తూ ఉంటాయిట. అంత కాంతి వలయంలా ఉంటాయి ఆ పాదాలు. అందుకే తామ్రోదరజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ ఉద్యున్నకాంసుభిరధస్త శశాంకభాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆయన పాదముల యొక్క ఉపరితలములను ఈ మాంసచక్షువుతో చూడగలగడం ఒక అదృష్టం, మూర్తి యొక్క పాదములను చూడడము ఒక అదృష్టం. ధ్యానమునందు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదముల అడుగు భాగాన్ని చూడడం ధరించిపోవడానికి మార్గం. ఎందుకని అంటే అన్నమాచార్యుల వారు ఒక మాట అంటాడు. ఆయన వెంకటేశ్వర స్వామి వారి సంకీర్తనం చేస్తూ పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. పరమయోగీంద్రులకు అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి. అనేకము లేకుండా ఒక్కటైపోయి లోపల వెంకటేశ్వరుడి పాదములే పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించినటువంటి ధ్యానస్థితిని అందుకున్నటువంటి గొప్ప యోగి పుంగవుడు ఆయన అరికాళ్ళు చూడగలడు. పద్మపీఠం మీద ఆయన నిలబడి ఉంటే మీకు అరికాళ్ళు ఎలా కనపడతాయి, ఎలా చూపిస్తాడు అంటే, చూడాలి అంటే ఆయన ఏం చెయ్యాలి, అనుగ్రహించాలి. ఆయన అనుగ్రహించాలి అంటే అలా యోగమునందు నిలబడగలిగిన వాడు, అటువంటి ధ్యాననిష్ట కలిగిన వాడిని అనుగ్రహించవలసి వస్తే స్వామి కూర్చోవాలి ఆసనంలో. స్వామి ఆసనంలో కూర్చుంటే గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్రిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ఉదమనుభవిష్యామి హృదయే అంటారు శంకర్లు శివానంద లహరిలో. అలా స్వామి ఒక్కసారి నా అరిచేతుల్లో మీ పాదాలు పెట్టరా అంటే ఆయన 2 కాళ్ళు ఎత్తి పాదములు అరిచేతుల్లో పెట్టారనుకోండి, ఆ పాదములను ఇలా పట్టుకుని కొంచెం దగ్గరికి జరిగి ఉంచి కళ్ళు 2 పాదముల మీద పెట్టి ఆ వాసన చూసి, ఆ వాసన బ్రహ్మాదులకు కూడా లభ్యం కానటువంటి వాసన, అలభ్యాం బ్రహ్మాద్యై అరవిరిసిన తామర పూలలోంచి వచ్చేటటువంటి వాసనలు వస్తున్న ఆ పాదములను కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకుని 2 చేతులతో పట్టుకుని సమాశ్రిష్యాఘ్రాయ 2 పాదాలు గట్టిగా కౌగలించుకొని స్వామి ఒక్కసారి కాళ్ళు పట్టద్దా అంటే, సరే పట్రా, ఇన్నేళ్ల నుంచి నించున్నారు స్వామి, కాళ్ళు నిప్పెట్టవా, ఒక్క 5 నిమిషాలు కాళ్ళు పడతానండి అంటే, సరే పట్టు అంటే ఆ పట్టు పంచలోకి చెయ్యి పెట్టి ఆయన కాళ్ళు పడుతుంటే
ఆ కాళ్ళు పడుతున్నప్పుడు ముందు కుడి చేతికి పైన ఉన్నటువంటి ఆ ఎముక తగులుతుంటే వెనకాతల స్వామివారి మోకాళ్ళ కిందకు వచ్చేటప్పటికి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ప్రాంతం మెత్తగా తగులుతుంటే ఆ మోకాళ్ళ వరకు పట్టి మళ్ళీ కిందకు వస్తూ ఆయన సంతోషంగా చూస్తూ తల మీద చెయ్యి పెడితే అలభ్యాం బ్రహ్మాద్యై, బ్రహ్మాదులకు లభ్యం కాని ఆనందం అనుభవిస్తూ తల మీద పెట్టుకోనా అని అడిగినప్పుడు ఆయన అంగీకరించినప్పుడు ఆ పాదములను ఇలా పైకెత్తి తల మీద పెట్టుకున్న యోగి చూస్తాట అరికాళ్ళలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యో హి ధర్మం పరిత్యజ్య భవత్యర్థపరో నరః సోస్మాచ్చహీయతే లోకాత్ క్షుద్రభావంచ గచ్చతి. ధర్మాన్ని వదిలిపెట్టి కేవలం అర్థం మీదనే దృష్టి పెట్టిన మానవుడు లోకభ్రష్టుడు కావటమే కాకుండా నీచమైన స్థితిని కూడా పొందుతాడు. ఓ సంజయ, ఇప్పుడు ఈ రాజ్యం ఉత్సాహాన్ని కోల్పోయింది. గొప్పవాళ్ళంతా మరణించారు, ఇక ఎవరు మిగలరు అని నేను అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మనం భీష్మ ద్రోణులను ఆశ్రయించి బ్రతకాం. ఇప్పుడు ఆ వీరులే మరణించారు, ఇక మనలను ఎవరు రక్షిస్తారు? సంజయ, యుద్ధం ఎలా జరిగిందో నాకు పూర్తిగా చెప్పు. ఎవరు ఎలా పోరాడారు? ఎవరెవరిని సంహరించారు? ఏ క్షుద్రుడు ప్రాణాపాయంతో పారిపోయారు? అర్జునుడు ఏం చేశాడు? అతడన్నా భీమసేనుడన్నా నాకెంతో భయం తెలుసా. భీమసేనుడు అంటే నాకు చాలా భయం. పాండవులు మళ్ళీ యుద్ధభూమిలోకి వచ్చిన తర్వాత మిగిలిన సేనతో వారు దారుణంగా ఎలా పోరాడతారు? సంజయ, వారు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీరేమి భావించారు? నా సేనలోని శూరులతో ఎవరు ఏ శత్రువులను అడ్డగించారు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 25వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుని ఇలాంటి చెప్పాడు. ఓ మహారాజా, పాండవ సేనల యుద్ధభూమికి తిరిగి వస్తూనే యుద్ధం మొదలుపెట్టేశారు. మేఘాలు సూర్యుడిని కప్పినట్లుగా ద్రోణాచార్యుని బాణాలతో కప్పేశారు. అది చూసి మనవారు వారితో తీవ్రంగా పోరాడారు. పాండవులు రేపిన దుమ్ము నీ సేనను గాఢంగా క్రమ్మివేసింది. దాంతో ద్రోణాచార్యుడు ఎక్కడున్నాడో ఎవరికీ కనిపించలేదు. అప్పుడు మేము ఆయన చంపబడినట్లుగా భావించాం. అది చూసి దుర్యోధనుడు దారుణమైన పనులు చేసే ధనుర్ధారులను ఇలా ఆజ్ఞాపించాడు. ఓ రాజులారా, యథాశక్తిగా పాండవ సేనను నివారించండి, అడ్డుకోండి అని అరిచాడు. అప్పుడు నీ కొడుకైన దుర్మర్షణుడు దూరం నుండి భీముణ్ణి చూసి కోపించాడు. భీముణ్ణి వధించాలని బాణవృష్టిని కురిపిస్తూ భీముణ్ణి ఎదిరించాడు. అప్పుడు దుర్మర్షణుడు యుద్ధభూమిలో భీముణ్ణి అడ్డగించాడు. భీముడు కూడా కోపించి అతడిపై బాణాలను ప్రయోగించాడు. అప్పుడు వారిద్దరి మధ్య ఘోరమైన సంగ్రామం జరిగింది. దుర్యోధనుడి ఆజ్ఞతో బుద్ధిమంతులైన వీరులు దెబ్బతీయటంలో ఆ సమయంలో నేర్పును చూపారు. మరోవైపు నుంచి సాత్యకి ద్రోణాచార్యుణ్ణి లొంగదీయాలని ముందుకు వస్తుంటే కృతవర్మ అతడిని అడ్డగించాడు. అప్పుడు సాత్యకి ఎంతో కోపించి కృతవర్మను ఎదుర్కొన్నాడు. కృతవర్మ సాత్యకిపై దాడి చేశాడు. మరొక వైపున సైంధవుడు భీకరమైన ధనుస్సును పట్టుకొని క్షత్రవర్మను ఎదుర్కొన్నాడు. ద్రోణాచార్యుని సమీపించకుండా క్షత్రవర్మను అడ్డగించాడు. అప్పుడు క్షత్రవర్మ కోపించి సైంధవుడి ధ్వజాన్ని ధనుస్సును విరిచేశాడు. 10 బాణాలను ప్రయోగించి సైంధవుడు కొట్టాడు. సైంధవుడు వెంటనే మరొక ధనుస్సును పట్టుకొని
బాణాలతో క్షత్రవనమును బాధించాడు. మరొక వైపున ధర్మరాజు కోసం యుయుచ్చుడు పోరాడుతూ ద్రోణుడి మీదకి వచ్చాడు. అప్పుడు సుబాహువు అతడిని అటగించాడు. ఆ సుబాహువు భుజాలు గడియల్లాగా ఉంటాయి. యుయుత్సువు తీక్ష్ణమైన బాణాలను ప్రయోగించి వాటిని నరికేశాడు. ఇంకొక వైపున ధర్మరాజు శల్యుడు అడ్డుకొన్నాడు. వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. మరోవైపు నుంచి పెద్ద సేనతో ద్రుపదరాజు వస్తూ ఉండగా ఆయన బాహ్లికుడు అడ్డుకొన్నాడు. అవంతి దేశీయులైన విందానువిందులు ఇద్దరూ విరాటుడిపై ఆయన సేనపై విరుచుకుపడ్డాడు. అందరూ కూడా అలా మత్స్యదేశీయులకు కేకిగులతో దేవాసుర సంగ్రామంలాగా భీకరమైన యుద్ధం జరిగింది. నకులుడి కుమారుడైన శతానికుడు బాణాలను ప్రయోగిస్తూ ద్రోణుడి మీదకి వస్తున్నాడు. అతన్ని భూతకర్ముడు అడ్డుకొన్నాడు. అప్పుడు శతానికుడు 3 పదునైన బాణాలతో భూతకర్ముడి బాహువులను శిరస్సును ఖండించాడు. మరోవైపు నుంచి సుతసోముడు బాణాలను ప్రయోగిస్తూ ద్రోణుడి మీద దాడి చేస్తున్నాడు. అతన్ని వివింశతి నిరోధించాడు. ఆ సుతసోముడికి వివింశతి పినతండ్రి అవుతాడు. ఆయనపై సుతసోముడు కోపించి బాణాలతో గాయపరిచాడు. ఆయన ఎదుట నిర్భయంగా నిలబడ్డాడు. మరొక వైపున భీమరథుడు 6 పదునైన బాణాలను ప్రయోగించి ఆ శాల్వుణ్ణి చంపేశాడు. మొత్తం నెమిలి రంగు గల గుర్రాలపై నీ మనుముడు శృతకర్మ వస్తున్నాడు కదా, అతన్ని చిత్రసేనుడు కొడుకు అడ్డగించాడు. వీరిద్దరూ నీ మనువులే, వారి యుద్ధం చాలా బాగుంది. ఇంతలో ప్రతివిందుడు ద్రోణుని ఎదిరించటానికి వచ్చాడు. అప్పుడు అశ్వత్థామ తండ్రిని కాపాడాలని ప్రతివిందుని ఎదిరించి బాణాలతో అడ్డగించాడు. అశ్వత్థామ ధ్వజంపై సింహపు తోక గుర్తు ఉంటుంది. అతడు తండ్రిని రక్షించాలని నిలబడి ఉన్నాడు. ఆ అశ్వత్థామపై ప్రతివిందుడు పదునైన బాణాలను ప్రయోగించి గాయపరిచాడు. అప్పుడు అశ్వత్థామ పొలంలో విత్తనాలను చల్లినట్లుగా ప్రతివిందుని పైకి బాణవృష్టిని కురిపించాడు. అర్జునుడు కుమారుడైన శృతకీర్తి ద్రోణాచార్యుడిని ఎదిరించాలని వచ్చాడు. అతడిని దుశ్శాసనుడి కొడుకు అడ్డగించాడు. అంటే ఒక్కొక్కరు ఉన్నారు అక్కడ, కత్తిలాగా. అప్పుడు శృతకీర్తి 3 బల్లాలను ప్రయోగించి దుశ్శాసన కుమారుని ధనస్సును విరిచేశాడు. ధ్వజాన్ని ముక్కలు చేశాడు. సారథిని చంపేసి ద్రోణాచార్యుడిని సమీపించాడు. సముద్ర ప్రాంత నరపాలుడు ఇరు సేనలతోనూ గొప్ప శూరుడిగా భావించబడుతూ ఉంటాడు. ఆయన దొంగలను మట్టుబెట్టినవాడు. ఆయనను లక్ష్మణుడు నివారించాడు. అప్పుడు ఆ రాజు లక్ష్మణుడి ధనస్సును ధ్వజాన్ని కూడా ఖండించాడు. అతడిపై ఎన్నో బాణాలను ప్రయోగించి గొప్పగా శోభించాడు. ఇంతలో శిఖండి ద్రోణుడి మీదకు దూసుకొని వచ్చాడు. అతన్ని వికర్ణుడు అడ్డగించాడు. శిఖండి తన బాణాలతో వికర్ణుడిని కప్పివేశాడు. వికర్ణుడు ఆ బాణాలన్నిటినీ చెదరగొట్టేశాడు. ఇంతలో మరొక వైపు నుంచి ఉత్తమౌజుడు ద్రోణుడిని సమీపిస్తున్నాడు. అతన్ని అంగదుడు వారించాడు. వారి మధ్య పోరు అతి భీకరంగా సాగింది. ఆ యుద్ధము సకల సైనికులకు వారికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది. మరొక వైపు నుండి ద్రోణుడు ఎదిరించటానికి పురుజిత్తు వచ్చాడు. అతన్ని దుర్ముఖుడు ఎదుర్కొన్నాడు. ఇంకొక వైపు నుంచి కేకయ్య సోదరులు ద్రోణుని మీదకి వచ్చారు. వారిని కర్ణుడు అడ్డుకొన్నాడు. వారిపై శరవృష్టిని కురిపించారు. కేకయ్య సోదరులు 5 కూడా బాణవర్షాన్ని కురిపించారు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ 5 సోదరులు కర్ణుడు ఒకరి బాణాలతో మరొకరు కప్పబడిపోయారు. నీ కుమారుడైన దుర్జయుడు, జయుడు, విజయుడు అనేవారు నీలుణ్ణి, కాశ్యుడిని, జయచ్చేనుడిని నిరోధించారు. వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అది చూసే వారికి సంతోషాన్ని కలిగింది. ద్రోణుడికి సోదరులైన క్షేమదుర్తి, బృహంతులు రణభూమిలో రక్షణగా నిలబడి ఉన్నారు. వారు ద్రోణుని మీదకు వస్తున్న సాత్వికిని అడ్డగించారు.
వారికి సాత్వికి గొప్ప యుద్ధం జరిగింది. అంబుష్టరాజుకు యుద్ధం అంటే ఎంతో ఇష్టం కదా. అతడు ద్రోణుణ్ణి ఎదిరించడానికి వస్తున్నాడు. అతడిపై చేదీరాజు బాణాలను కురిపించి అడ్డుకొన్నాడు. అప్పుడు అంబష్టుడు ఒక శలాకను తీసుకున్నాడు. అది ఎముకలను బద్దలు చేస్తుంది. ఆ శలాకతో అంబుష్టుడు చేదీరాజును చీల్చివేశాడు. ఆ దెబ్బతో చేదీరాజు ధనుర్బాణాన్ని విడిచిపెట్టి నేలకూలి మరణించాడు. వృష్ణివంశీయుడు వార్ధక్షేమి కోపంతో ద్రోణుణ్ణి సమీపిస్తున్నాడు. అతన్ని కృపాచార్యుడు అడ్డగించి పదునైన బాణాలను ప్రయోగించాడు. వారిద్దరూ చిత్రంగా పోరాడగల వీరులు కనుక వారు యుద్ధం మీదనే దృష్టి పెట్టారు. మరోవైపు నుంచి మణిమంతుడు ద్రోణుని మీదకి వచ్చాడు. ఆ మణిమంతుడికి అలసట తెలియదు. అతన్ని సోమదత్తి అడ్డుకొన్నాడు. అప్పుడు మణిమంతుడు సోమదత్తి యొక్క ధనుస్సును, ధ్వజాన్ని, గొడుగును, ధ్వజ పతాకాను ముక్కలు చేశాడు. రథసారథిని రథం నుండి పడగొట్టాడు. ఇంతలో హఠాత్తుగా భూరిశ్రవుడు తన రథం నుండి క్రిందికి దూకి కత్తితో గుర్రాలను సారథిని నరికేశాడు. ధ్వజాన్ని ముక్కలు చేశాడు. వేగంగా మణిమంతుడి శిరస్సును కూడా ఖండించాడు. తర్వాత భూరిశ్రవుడు తన రథం వద్దకు వెళ్ళి మరో ధనస్సును తీసుకున్నాడు. తానే గుర్రాలను తోలుకుంటూ పాండవ సేనను సంహరించసాగాడు. ఇంతలో పాండ్యుడు ద్రోణుడి మీదకి వచ్చాడు. ఆ పాండ్యుణ్ణి వృషసేనుడు ఎదుర్కొన్నాడు. వారి మధ్య పోరు ఘోరంగా సాగింది. మరోవైపున ఘటోత్కచుడు ద్రోణాచార్యుడిపైకి అనేక ఆయుధాలను ప్రయోగించాడు. గద, పరిఘం, కత్తి, పట్టిశం, లోహపు గుండు, రాళ్ళు, ఖండంగరాలు, భుషుండులు, ప్రాసాలు, తోమరాలు, బాణాలు, రోకళ్ళు ప్రయోగించాడు. ముద్గరాలు, చక్రాలు, బిందిపాలలు, గొడ్డళ్ళు, ధూళి, గాలి, అగ్ని, నీరు, బురద, బూడిద, మట్టికొండలు, గడ్డి, చెట్లు విసిరేశాడు. కౌరవ సేనను తరిమి కొట్టాడు. రాక్షసుడు కదా, అందుకని వీరులను బాధిస్తూ, చంపుతూ, భయపెడుతూ ద్రోణుపైకి దాడి చేశాడు. అలా కౌరవ సేనను నాశనం చేస్తూ ఘటోత్కచుడు ద్రోణుని మీదకు వస్తున్నాడు. గాలి ఇవన్నీ తీసుకొచ్చాడట, దుమ్ము. అతడిని చూసి అలంబుష రాక్షసుడు ఇంకోడు ఉన్నాడే ఇతట్టువాడు, వాడు ఎదిరించాడు. ఆ రాక్షసులిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. మరోవైపు నుంచి పాండవ సేనాధిపతి అయినటువంటి ధృష్టద్యుమ్నుడు కౌరవ సేనను ఆక్రమించాడు. తన మంత్రులతో, అంటే కొంచెం ధర్మం తప్పిపోతుంది, ద్రోణాచార్యుడి మీదకి దాడి చేశాడు. అప్పుడు ద్రోణుడే ధృష్టద్యుమ్నుడిని ఎదిరించాడు. అలాగే ఇతర రాజులు తమ బలగాలతో శత్రువులపైకి విరుచుకొని పడ్డారు. వారందరూ చాలా ఎక్కువగా ఉండటం వల్ల వారి పేర్లను చెప్పడం లేదు. వారందరూ ఉత్తమ వీరులు. తమ తమ బలాలకి తగినట్లుగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, ఘనకార్యాలను సాధిస్తున్నారు. ఇలా నీవారు పాండవులు అన్నాడు. ఎక్కువ నేను పేర్లు చెప్పను అన్నాడు. ఇలా నీవారు పాండవులు చేస్తున్నటువంటి భీకర సంగ్రామంలో వందల కొద్ది వాహనాలు పోరాడుతున్నాయి. ఒక పక్క వాహనాలు పోరాడుతున్నాయి, మరో పక్క మనుష్యులు పోరాడుతున్నారు. అంటే వాళ్ళకు వాళ్ళు అక్కడక్కడక్కడక్కడ వాళ్ళకు వాళ్ళే పోరాడుతున్నారు. రాక్షసులకు రాక్షసులు, మనుషులకు మనుషులు, దేవతలకు దేవతలు అన్నట్టుగా గుర్రాలు గుర్రాలు, ఏనుగులు ఏనుగులు, ఇలా వందల జంటల మధ్య భీకరమైన పోరు సాగుతోంది. ఒక పక్షం వారు ద్రోణుని చంపాలని చూస్తున్నారు, మరో పక్షం వారు ద్రోణుని కాపాడాలని చూస్తున్నారు. సేనల మధ్య కూడా అక్కడ విడివిడిగా ఎన్నో గొప్ప పోరాటం జరుగుతున్నాయి. కొన్ని ఘోరంగా ఉన్నాయి, కొన్ని చిత్రంగా ఉన్నాయి, కొన్ని భయంకరంగా ఉన్నాయి, ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 26వ అధ్యాయం. ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడుగుతున్నాడు. సంజయ, యుద్ధభూమిలో ఇలా సైనికులు విడివిడిగా యుద్ధం చేస్తున్న సమయంలో కౌరవులు ముందుకు పోయి ఎదిరించారు కదా, అప్పుడు కుంతీ కుమారులు ఎలా యుద్ధం చేశారు? సంసప్తకులతో యుద్ధం చేస్తున్న అర్జునుడు విజయాన్ని పొందాడా?
లేదా సంసప్తకులే విజయాన్ని పొందారా? వారు అర్జునుడిని ఏం చేశారు? అర్జునుడిని వారిని ఏం చేశాడు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, మహారాజా, పాండవ సేనలు విడివిడిగా యుద్ధం చేయాలని యుద్ధభూమికి తిరిగి వచ్చాయి. వారిని నీ సేనలు ఎదిరించాయి. నీ కుమారుడైన దుర్యోధనుడు గజసేనతో స్వయంగా భీముడిపై దాడి చేశాడు. దుర్యోధనుడు బాగా రెచ్చగొట్టాడు. భీముడు కూడా రెచ్చిపోయాడు. భీముడు అనేక బాణాలు వేగంగా ప్రయోగించి బాధించాడు. అప్పుడు దుర్యోధనుడు ఒళ్ళంతా బాణాలు గుచ్చుకొని పోయాయి. అయినా దుర్యోధనుడు వాటిని లక్ష్య పెట్టలేదు. నవ్వుతూ భీమసేనుడిపైకి బాణాలను ప్రయోగించాడు. దుర్యోధనుడి ధ్వజం రత్నాలు కలిగి విచిత్రంగా ఉంది. అది నాగచిహ్నం కలది. భీముడు ఆ ధ్వజాన్ని దుర్యోధనుడి ధనస్సును 2 బల్లాలతో వేగంగా ఖండించాడు. అప్పుడు దుర్యోధనుడు అలా భీమసేనుడి చేతిలో బాగా పీడించబడసాగాడు. ఆ రారాజును చూసి అంగుడు కోపించాడు. వేగంగా ఏనుగునెక్కి అక్కడికి వచ్చి ఎదిరించాడు. ఆ ఏనుగు మేఘ గర్జనలాగా ఘీంకరిస్తోంది. అప్పుడు భీముడు బాణాలను ప్రయోగించి దాని కుంభస్థలంపై తీవ్రంగా కొట్టాడు. భీముడికి ఏనుగుల్ని కొట్టడంలో ఒక దోమలు కొట్టినట్టుగా కొడుతున్నాడు. భీముడిని చూస్తేనే ఏనుగులు పారిపోతున్నాయి. అప్పటికే రికగ్నైజ్ అయిపోయాడు భీముడు ఏనుగులకి. ఒక్కొక్క పర్యం కొన్ని ఏనుగులు, కౌరవ సేనలో ఉండే ఏనుగులు రాత్రిపూట ఉలిక్కిపడి లేచి పరిగెత్తిపోతున్నాయట, ఎవరో కొట్టినట్టుగా. అంటే భీముడే. పెద్ద గజసేనతో వచ్చాడు దుర్యోధనుడు. అది సులభం కదా భీముడికి, కొట్టి పారేశాడు. అప్పుడు భీముడి బాణం ఆ ఏనుగు శరీరాన్ని చీల్చి నేలలో గుచ్చుకుంది. అది వజ్ర దెబ్బతిన్న కొండలాగా నేల మీద పడి మరణించింది. అంగుడు ఆ ఏనుగును విడిచిపెట్టలేదు. ఆ ఏనుగుతో పాటుగా నేల మీద పడాలనుకున్నాడు. కానీ ఇంతలో భీముడు ఒక బల్లాన్ని ప్రయోగించి అతడి తనలో నరికేశాడు. ఆ వీరుడు పడిపోగానే అతడి సేన పారిపోయింది. గుర్రాలు, ఏనుగులు, రథాలు కంగారు పడి అటు ఇటు పరిగెత్తుతూ సైనికులను తొక్కేశాయి. సేనలు అలా భంగపడి అన్ని దిక్కులకు పారిపోతూ ఉండటాన్ని భగదత్తుడు చూశాడు. ఏనుగునెక్కి వేగంగా భీముడిని ఎదిరించాడు. పూర్వం ఇంద్రుడు ఏ ఏనుగునెక్కి దైత్య దానవులను ఓడించాడో ఆ వంశంలో పుట్టిన ఏనుగునెక్కి భగదత్తుడు భీమసేనుడిపై దాడి చేశాడు. ఆ గజరాజు తొండాన్ని చుట్టి ముందు కాళ్ళను రెండింటినీ ఉపయోగించి భీముడిపైకి దాడి చేసింది. భీముడు పరిగెత్తి ఆ ఏనుగు మీదకి దాడి చేశాడు. చేతి దెబ్బలతో దాన్ని పదే పదే కొట్టాడు. తాను దానికి చిక్కకుండా లాలించాలని చూశాడు. అది గిర్రున తిరిగి భీముడిని చంపాలని చూసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.